దేవునికే మహిమ కలుగునుగాక. ఈరోజు దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 61వ అధ్యాయము 7వ వచనం. మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు. నిందకు ప్రతిగా తాము పొందిన భాగము అనుభవించి వారు సంతోషింతురు. వారు తమ దేశంలో రెట్టింపు భాగమునకు కర్తలగుదురు. నిత్యానందము వారికి కలుగును. ఈరోజు దేవుడు నీతో చేస్తున్న వాగ్దానము, నీవు అనుభవించినటువంటి అవమానాలన్నింటికీ, నిందలన్నిటికీ రెట్టింపు ఘనతను దేవుడు ప్రసాదించాలని ఇష్టపడుతున్నారు. అకారణముగా, అన్యాయముగా ఏ స్థలంలోనైతే, ఎవరి ద్వారానైతే నీవు అవమానాన్ని, నిందలను ఎదుర్కొన్నావో ఆ స్థలములో వారి ఎదుట దేవుడు నిన్ను రెట్టింపుగా ఘనపరచి నిన్ను సంతోషపరచబోతున్నారు. రెట్టింపు భాగానికి కర్త అయ్యేటట్లుగా దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. బైబిల్లో యోబుని జ్ఞాపకం చేసుకుంటే, యోబు మొదట స్థితి మంచిగా ఉన్నప్పుడు అపవాది ద్వారా సమస్తాన్ని పోగొట్టుకున్నాడు. దేవుడే యోబును పరీక్షించాడు. అపవాది యోబుకు కలిగినదంతా నాశనం చేసేసాడు. సమస్తాన్ని నాశనం చేసేసి ఒంటరివాడిని చేశాడు, వ్యాధిగ్రస్తుని చేశాడు. అయితే సమాజము, చుట్టూ ఉన్నవారు, బంధువులు అందరూ కూడా యోబును ఎంతగానో అవమానిస్తూ ఉన్నారు. యోబును ఒక పాపిగా చూస్తూ ఉన్నారు. అయితే యోబు ఎక్కడైతే, ఏ విషయాల్లోనైతే అవమానించబడ్డాడో, నిందించబడ్డాడో, అన్నీ ఉన్నప్పుడు ఒకలాగా చూశారు, ఏమీ లేనప్పుడు ఏమీ లేనట్టుగానే చూశారు, అవమానకరంగా చూశారు. అయితే యోబు ఎంతగానో వేదన చెందాడు. దేవుడు పరీక్షిస్తున్నందున యోబు జీవితంలో కొంతకాలము అవమానాలు, నిందలు ఎదురయ్యాయి. అయినను యోబు, నేను వెళుతున్న మార్గము నా దేవునికి తెలుసు అన్న విశ్వాసముతో పరీక్షలు నిలబడినప్పుడు, తగిన సమయం రాగానే ఏ స్థలంలో, ఏ పట్టణంలోనైతే, ఏ మనుషుల మధ్యలోనైతే అకారణంగా, అన్యాయంగా అవమానించబడ్డాడో, నిందించబడ్డాడో, అదే స్థలంలో, అదే ప్రజల మధ్యలో యోబును రెట్టింపుగా ఆశీర్వదించి, రెట్టింపు ఘనత పొందుకోవడానికి, రెట్టింపు భాగానికి కర్త అయ్యేటట్లుగా దేవుడు యోబును ఎంతగానో ఆశీర్వదించారు. అట్టి రీతిగా నీవు కూడా అకారణంగా, అన్యాయంగా ఏ స్థలములో, ఎవరెవరి ద్వారా, ఏ ప్రజల మధ్యలో అవమానాలను ఎదుర్కొన్నావో, నిందలను ఎదుర్కోవాల్సి వచ్చిందో, అయితే దేవుడు నిన్ను కూడా పరీక్షించి ఉండొచ్చు. ఈ రోజున దేవుడు నీతో వాగ్దానం చేస్తున్నారు, నీ అవమానానికి రెట్టింపు ఘనత నేను ఇవ్వబోతున్నాను. నువ్వు అనుభవించిన నిందలకు రెట్టింపు భాగానికి కర్త అయ్యేటట్లుగా నేను నిన్ను ఆశీర్వదించబోతున్నాను. యోబులాగా రెట్టింపుగా నిన్ను ఆశీర్వదించి, రెట్టింపు ఘనతను, రెట్టింపు భాగానికి కర్త అయ్యేటట్లుగా నేను నిన్ను ఆశీర్వదించి, నేను నీకు తోడున్నానని రుజువు చేయబోతున్నాను. నీ ద్వారా నేను మహిమ తెచ్చుకుంటాను. భయపడవద్దు, దిగులు చెందవద్దు. ఆ రోజు యోబుని హెచ్చించి కనపరిచిన దేవుడను నీతో కూడా ఉన్నాను. ధైర్యం తెచ్చుకోండి. దేవుని యొక్క కృప మీకు తోడే ఉండునుగాక. గాడ్ బ్లెస్ యూ.